రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హెరిటేజ్ డైరీ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీకి సంబంధించిన టెండర్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. ఎక్కువ రేటుకు టెండర్ కట్టబెట్టేందుకు కుట్రపూరితంగా కల్తీ ఆరోపణలపై డ్రామాలు ఆడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ అర్హతలు ఉన్న కంపెనీని డిస్క్వాలిఫై చేయడానికి కావాలనే కల్తీ పేరుతో అపవాదులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పారదర్శకత లేకుండా టెండర్ ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల డబ్బుతో నడిచే వ్యవస్థలో ఇలాంటి చర్యలు సహించబోమని హెచ్చరించారు. ఇందాపూర్ డైరీకి అధిక రేటుకు టెండర్ల కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీనికి అడ్డంకిగా ఉన్న కంపెనీని డిస్క్వాలిఫై చేయడానికి కల్తీ ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని, పాల ఉత్పత్తిదారుల నష్టానికి దారితీస్తుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడైనా మాల వేసుకున్నాడా, గుండు కొట్టించుకున్నాడా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. టెండర్ ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సంబంధిత సంస్థలు మాత్రం అన్ని ప్రక్రియలు నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. ప్రభుత్వం స్పందనపై అందరి దృష్టి నిలిచింది.